హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కర్రీ చేసుకుందామండి. ఒక పావు కేజీ క్యాప్సికమ్ తెచ్చాను, ఒక 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ. ఓకేనండి. దీంట్లో కావాల్సిన మనం మసాలా పొడి అండి ఏం లేదు, చిన్న పచ్చి కొబ్బరి ముక్క అండి, కొన్ని ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పల్లీలు 1.5 టీ స్పూన్. ఇవి కొంచెం దోరగా వేపుకొనండి మనం మిక్సీ కొట్టుకొని ఇప్పుడు మనం ఈ కర్రీలో మసాలాకు వాడుకుందామండి. అంతే. మనకు పోపు గింజలు, ఆయిల్ కావాలి. ఓకేనండి. ఉప్పు, కారం అవన్నీ మనం తగినంత వేసుకుందాం. ఓకేనండి. ఈ కాయలు కోసుకుందామండి. ఇప్పుడు ఈ కాయలు కోసేటప్పుడు అండి దీంట్లో మధ్యలో గింజలు వస్తాయి కదండి, ఆ గింజలు మనం కుండీలలో వేసుకుంటే మనకు మొక్కలు మొలుస్తాయండి. ఎండ అవసరం లేదు, పచ్చివి కూడా వేసినా మొలుస్తాయి. అలా వేసుకోండి, ఈజీగా మనకు కాయలు వస్తాయి. మిర్చిలానే ఇవి కూడా కాస్తాయి. అలా చేసుకోండి. ఓకేనండి. కుండీలు ఉన్నోళ్ళు అలా వెంటనే కొయ్యగానే తీసుకెళ్ళి దాంట్లో విడగొట్టి మట్టిలో వేసి కొంచెం లైట్గా మట్టి కప్పండి, మనకు గింజలు మొలుస్తాయి. ముదిరిని అయితేనే మొలుస్తాయండి. అలా చూసుకోండి, తొందరగా మనకు కాయలు వస్తాయి కదండి. అలా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించాను. ఇప్పుడు మనం ఈ మసాలా వేపుకుందామండి. కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు. ఓకేనా. ఇవన్నీ మనం దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని కర్రీ తాలింపు వేసేద్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ధనియాలు వేద్దాం. ధనియాలు, పల్లీలు వేసండి. జీలకర్ర తొందరగా వేగిపోద్ది కదండి, అందుకని మనం ధనియాలు, పల్లీలు వేగాక ఈ కొబ్బరి ముక్కలు వేద్దామండి. కొంచెం వేగితే చాలండి. ఈ స్టేజ్లో మనం జీలకర్ర కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం ధనియాలు, పల్లీలు, జీలకర్ర, కొబ్బరి వేపుకున్నామండి. ఇప్పుడు మనం తీసి ప్లేట్లో పోసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ తాలింపు వేసుకుందామండి. ఆయిల్ పోసుకుందాం. 1.5 పావు పోస్తా అండి, ఎక్కువ పట్టదు ఆయిల్. ఇప్పుడు మనం ఇట్లా కోసుకున్నాం కదండి, ఇట్లా క్యాప్సికమ్ గింజలండి ఇవి మనం చితిపి మనం కుండీలో వేసి మనం మట్టికి చల్లితే అండి మొక్కలు వచ్చేస్తాయి. ఇలా చేసుకోండి అందరూ. నాకు గార్డెన్ అంటే పిచ్చి అండి, అందుకని నేను చెప్తున్నాను మీకు కూడా. ఓకేనా. ఇప్పుడు మనం పోపు గింజలు వేద్దామండి. జీలకర్ర, పప్పు, శనగపప్పు, ఆవాలు. ఇప్పుడు మనం మిర్చి, ఉల్లిగడ్డ వేద్దామండి. తగినంత పసుపు, ఉప్పు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసండి. ఈజీగా అయిపోతుందండి కర్రీ, తొందరగా అయిపోతుంది. నేను షార్ట్కట్లో చూపిస్తున్నా. ఎలాంటి బిజీ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడండి మనం సిమ్లో పెట్టేసి మసాలా మిక్సీ పట్టుకుంటే అయిపోతుందండి. ఈ వేగేలోపు మనం మసాలా మిక్సీ పట్టుకొని వద్దాం. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఆ పని కూడా అయిపోతుంది, తొందరగా చేసుకోవచ్చండి. కర్రీ చూద్దామండి.
ఈ స్టేజ్లో మనం కారం వేద్దామండి. 1 టీ స్పూన్ కారం వేద్దాం. ఇప్పుడు మనం టమాటా కూడా వేసేద్దాం. ఇప్పుడు టమాటా ఉడికేలోపు మనం కొత్తిమీర తెచ్చుకుందామండి. అంతే, అది ఉడికితే మనం మసాలా వేసి దింపుకోవడమే అండి. అంత ఈజీగా అయిపోతుంది కర్రీ. మీరు షార్ట్కట్లో చేసుకోవడం నేర్చుకోండి, టైం చాలా కలిసి వస్తుందండి. ఒకసారి కలుపుదామండి. టమాటా ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా కొంచెం ఉడికాక మనం సాల్ట్ చూసుకొని మనం మసాలా వేసుకుందామండి. ఒకసారి చూద్దామండి మన కర్రీ. చూసారా, టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పొడి వేద్దామండి. చూసారా, మనం పట్టుకొని వచ్చాం కదా, ఈ మసాలా పొడి వేసేద్దాం. కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు ఓకేనండి, వేసేద్దాం. అన్నీ హెల్త్కి మంచిగా అండి. మనకు ఘాటు ఉండేటి ఏం లేవు కదా ఇందులో, ప్రశాంతంగా వేసుకోవచ్చు. మనం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మనకు ఈ క్యాప్సికమ్ చాలామంది తినరండి, కానీ ఇలా వండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. తిని చూడండి వండుకొని. మనం సిమ్లో పెట్టేద్దాం. మసాలా అంతా నూనెలో వేగుతుంది. కొత్తిమీర వేసుకొని దింపుకుందాం, అంతే అండి. 1-2 సెకండ్స్ ఉంచి సిమ్లో పెట్టేసుకుందాం. చూద్దామండి, మన కర్రీ అయిపోయింది. మనకు ఒకవేళ ఇంకా లిక్విడ్కి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా వాటర్ వేసుకోవచ్చు. లేదు మనకు డ్రైగానే తిందాం అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయిందండి, ఎంత ఈజీగా అయిపోయింది చూసారా. అంతే అండి, ఇంత ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఇలా చేసి చూడండి. ఎవరైనా క్యాప్సికమ్ కూర తింటారండి ఇష్టంగా. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఉప్పు చూసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారండి, మన క్యాప్సికమ్ కర్రీ ఎంత ఈజీగా చేసుకున్నామో. తొందరలో అయిపోతుందండి, ఈజీగా ఉడుకుతుంది కూర కూడా. మనం చాలా టేస్టీగా వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలండి. ఏ కూరగాయలైనా దానికి తగ్గట్టు మనం మసాలాలు వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందండి. అప్పుడు అన్నీ తినగలుగుతాం. అలా ఈజీగా చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండండి. ఓకేనండి, ఇలా మనం క్యాప్సికమ్ కూర ఎంత టైం తక్కువలో చేసుకున్నాం కదా, అలా మీరు కూడా చేసుకోండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనండి, లైక్ చేయండి. మరి అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబం కూడా ఉండాలండి. మరి ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు నేను ప్రతి దానికి ఒక వంటకి నేను టిప్స్ చెప్తున్నా కదండి, బ్యూటీ టిప్స్ కానీ ఇంకా టిప్స్ చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ టిప్స్ అండి నేను విడిగా చెప్పుదాం అనుకుంటున్నా. ఒక్కొక్క టిప్పుకి చాలా టైం వేస్ట్ అవుతుందండి. నేను కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అందుకని నేను మంచిగా తీరిగ్గా చెప్పుకోవచ్చు కదండి. ఎందుకంటే హడావుడిగా చెప్తే మీకు అర్థం కాదు, నాకు చెప్పినట్టు ఉండదు. అందుకని నేను కిచెన్ టిప్స్ కావచ్చు, కూరగాయల టిప్స్ కావచ్చు, లైఫ్ టిప్స్ కావచ్చు, చాలా మనకి డబ్బు ఎట్లా పొదుపుగా చేసుకోవాలి అన్నీ ప్రతి ఒక్కటి నేను టిప్స్గా చెప్తూ ఉంటా అండి. వీడియోస్ చేస్తున్నాను, మీకు అవి మధ్య మధ్యలో అవి వస్తుంటాయి. అందులో నేను బ్యూటీ టిప్స్ కూడా నేను చెప్తా అండి. అలా మీకు చూస్తూ ఉండండి. మరి వంటలలో మాత్రం టిప్స్ తగ్గిస్తున్నా అండి. ఎందుకంటే పిల్లలు తొందరగా చూసి వండుకొని పోవాలనుకునే ఆఫీస్కి వెళ్ళే పిల్లలండి, వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది.
అందుకని మనం షార్ట్కట్లో చూపిస్తున్నాం కదా వంటలు, ఈజీగా వాళ్ళు తొందరగా చేసుకునే రీతిలో నేను చూపించాలని నేను అలా టిప్స్ వేరే చెప్దాం అనుకున్నా అండి. ఓకేనా, మరి అవి కూడా చూస్తూ ఉండండి. ఈ వంటలతో పాటు అవి కూడా పెడతా ఉంటాను, అవి కూడా చూస్తూ ఉండండి. ఓకే అండి, మరి ఉంటా అండి. థ్యాంక్ యూ.